హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు NDC ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మెయిన్ చర్చించుకోబోయేది ఏంటంటే మౌత్ వాష్ని ఎలా యూస్ చేస్తాం అనే దాని మీద. మౌత్ వాష్ని ఎలా ఏ విధంగా ఏ టైంలో యూస్ చేస్తారు అనే దాని మీద మేజర్గా దాని మీద ఫోకస్ చేయబోతున్నాము. చాలామంది కూడా ఇంతకుముందు కూడా అడిగారు. మౌత్ వాష్ గురించి మాట్లాడాలి అని అంటే పేషెంట్స్ కొంతమంది ఓన్లీ మౌత్ వాష్ చేసేవాళ్ళు ఉంటారు బ్రషింగ్ చేయకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మిస్టేక్. అది మౌత్ వాష్ అనేది అదొక సపోర్టివ్ మెథడ్, అంతే, సపోర్టివ్ టెక్నిక్ బ్రషింగ్కి కొంత ఎక్స్టెండెడ్ అంతే తప్ప ఒక మౌత్ వాష్ ఒకటే యూస్ చేయడం వల్ల బ్రషింగ్కు అంత ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది మాత్రం అనుకోవద్దు. పోతే మౌత్ వాష్ ఎలా యూస్ చేయాలి, ఎందుకు యూస్ చేయాలి? ఓకే, మౌత్ వాష్ ఎలా యూస్ చేయాలి అని అంటే ఫస్ట్ దాన్ని ఒక 20 to 30 ml దాన్ని వాళ్ళు ఒక కప్ ఇచ్చుంటారు. దాంట్లో మనం జస్ట్ ఇది చేసుకొని మనం దాన్ని కొంతమందికి వాటి కాన్సన్ట్రేషన్ బట్టి వాటిలో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్ కూడా మిక్స్ చేసి దాంట్లో మౌత్లో వేసుకున్న తర్వాత అది కూడా పొజిషన్ ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు మనకు థ్రోట్ మీద టచ్ అయ్యేటట్టు మనం ఒక 45 degrees యాంగిల్లో మన హెడ్ని బ్యాక్కి బెండ్ చేసి తర్వాత యూస్ చేయాలి. యూస్ చేసిన తర్వాత డైరెక్ట్గా థ్రోట్కి టచ్ అవ్వాలి. అక్కడ గాగల్ చేసేటట్టు చూడండి, అంటే పుక్కులు ఇచ్చేటట్టు కాకుండా వెనక వైపు గాగల్ చేసేటట్టు గాగల్ చేసి దాన్ని ఎంతసేపు చేయాలి. కొంతమంది నోట్లో అలాగే పెట్టుకొని అంతా వర్క్స్ అంతా చేసుకొని బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది అనేసి చేసేవాళ్ళు ఉంటారు. దానివల్ల మౌత్ అల్సర్స్ వస్తాయి. అలా కాదు, ఎగ్జాక్ట్గా 20 to 30 seconds మనం పుక్లించాలి. ఆ పుక్లించేది కూడా పళ్ళ సందులంతా కూడా అయ్యేటట్టు ముందరికి వెనక్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా కూడా చేసేటట్టు ప్లాన్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఊసేసిన తర్వాత కూడా ఒక 20 minutes పాటు కనీసం ఏమి తినకుండా తాగకుండా దాన్ని మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేయడం వల్ల దాని ఎఫెక్టివ్నెస్ పర్ఫెక్ట్గా అన్ని చిగుర్లకి పళ్ళకి వాటి ఎఫెక్ట్. ఇంకోటి ఏంటంటే మౌత్ వాష్లు డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ టైప్స్ వాటి అవసరాలు బట్టి వాడతారు. కొంతమంది ఓన్లీ క్లీనింగ్ అనే పర్పస్కి వాడతారు. కొంతమంది స్మెల్ రాకుండా ఉండాలని మంచి స్మెల్ రావడం కోసం వాడతారు. కొంతమంది చిగుర్ల కంప్లైంట్స్ కోసం వాడతారు. అది మీ పంటి డాక్టర్ని కలిస్తే వాళ్ళు దానికి సంబంధించిన మౌత్ వాష్ రాసిస్తారు. ఆ మౌత్ వాష్ని మీరు యూస్ చేయాలి. అది మీరు అందువల్ల మౌత్ వాష్ పోయి డైరెక్ట్గా పోయి మెడికల్ షాప్స్లో వెళ్ళి డైరెక్ట్ కొనుక్కోకూడదు. సో మీరు దేనికోసం, స్మెల్ కోసం అయితే అది డిఫరెంట్ ఉంటుంది, చిగుర్ల కోసం అయితే ఇంకో డిఫరెంట్ ఉంటుంది, టూత్ కలర్ కోసం అయితే ఇంకో డిఫరెంట్ ఉంటుంది. సో వీటి మీద బేస్ చేసుకొని యూజ్ చేయాలి. సో ఫైనలీ మీకు బాటమ్ లైన్ నేను చెప్పేది ఏంటంటే మీకు ఏదైతే మీకు మౌత్ వాష్ యూజ్ చేస్తారో ఒక మూతలో వేసుకొని మీకు అది ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఉందని అంటే వాటర్ కలుపుకోవడం, 20 to 30 seconds కంటే ఎక్కువ యూజ్ చేయకపోవడం, యూజ్ చేసిన తర్వాత 20 minutes మీరు గ్యాప్ ఇవ్వడం ఏదైనా తినాలి తాగాలి అని అనుకుంటే. సో మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ మౌత్ వాష్ల గురించి కింద కమెంట్ సెక్షన్ ఉంది, ఆ కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. నేను దానికి ఖచ్చితంగా మీకు ముందుకు వస్తాను వాటికి ఆన్సర్స్తో. నమస్తే.